ఈ వీడియోలో చాలా బూతులు ఉంటాయి, పక్కా హెడ్ ఫోన్స్ పెట్టుకో, లేదంటే స్కిప్ చేసే. ఇది అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది గురించి ఉద్దేశించి చెప్తున్నాను. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తారు తల్లిదండ్రులు కాదనుకొని వాళ్ళ డబ్బు, వాళ్ళ అమ్మా నాన్న కష్టం, నమ్మకం, పరువు అన్ని తీసుకొని దెంగేస్తారు. వాళ్ళ అమ్మ ఎంతో ఇష్టంతో కష్టంతో కష్టపడి చేయించుకున్న గొలుసు కూడా తీసుకొని దెంగేస్తుంది, ఏమీ ఆలోచించకుండా. సర్లే వెళ్తే వెళ్ళింది, కానీ నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కోరుకుంటారు. ఇంతలోనే పక్కింటి ఊరి చివర మొసల పొగ్గాడు వీళ్ళందరూ వింత వింతగా మాటలాడుతారు. లాస్ట్ కి బాధపడి బెంగపడి మనసు బాగోలేక ప్రతి దగ్గర తల ఎత్తుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకుంటారు. కానీ దానికి ఏ కన్నా ఫరక్ పడదు, వాడు మొడ్డే కావాలని వాడి దగ్గరే ఉంటది. వాళ్ళ అమ్మ గొలుసు తీసుకెళ్లి ఆ గొలుసుని అమ్మేసి వచ్చిన డబ్బులతో 6 నెలలు ఎంజాయ్ చేసి వస్తారు. ఈ 6 నెలలు ఒకరి మీద ఒకరు మోజు తీరిపోయాక ఒకరి మీద ఒకరికి ఇష్టం కూడా పోతుంది. వాడు దీన్ని బాధపడలేక నీకు నాకు సెట్ అవ్వదని ముందుగానే చెప్పేస్తాడు. వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వస్తాయి. కొంతకాలానికి విడిపోదామని కూడా అంటారు. అలాంటప్పుడు లవ్ చేయడం ఎందుకు, విడిపోవడం ఎందుకు, తల్లిదండ్రులు బాధ పెట్టడం ఎందుకు, పరువు తీసి పందిట్లు వేయడం ఎందుకు? లవ్ అనేది స్టార్టింగ్ లో చాలా సంతోషంగా ఉంటుంది, కానీ లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఎర్రిపుగులా ఉంటుంది. ఇది స్క్రాప్ గర్ల్కి అర్థం కాదు. ఉంటా మరి.